ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఇన్వెస్టిగేషన్కి అయితే తీసుకుపోయారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు తప్పు ఉందనిపిస్తుంది అల్లు అర్జున్? అసలేంది ఆయన తప్పేం లేదన్న. ఆ రోజు నైట్ నేను కూడా అక్కడ థియేటర్ దగ్గర బయట ఉన్నా నేను. ఓకే. ఎప్పుడు December 4th నేను ఉన్నా అక్కడ ఆల్రెడీ. నేను ఉన్నా, ఫ్యాన్స్ అందరూ ఉన్నారన్న. ఆయన తప్పేం లేదు. ఆయన ఎప్పటి నుంచో వస్తుండే. ఎప్పుడు అంటున్నావు అక్కడ ఏం జరిగిందంటే నీ దృష్టిలో నువ్వు తప్పు లేదంటున్నావు? నేను బయట ఉన్నాను అంటే తప్పేం లేదు. ఆల్రెడీ ఆయన కాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చామాట. ఆయన ఎప్పటి నుంచో వస్తుండే, 20 years ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆయన ఎప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఏమో తెలియదు. అసలేంది ఫ్యాన్స్ మీట్ అన్నప్పుడు, ఫ్యాన్స్ షో అన్నప్పుడు అసలు గర్ల్స్ రావద్దు. నేను చూసినప్పుడు అక్కడ గర్ల్స్ ఎవ్వలేరు. అక్కడ హోటల్ ఉందన్నమాట, ఒక హోటల్ ఉంది, బావర్ సంథింగ్ హోటల్ ఉంది. అయితే అక్కడ మొత్తం బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఇవ్వలేదు. గర్ల్స్ బౌన్సర్లో చాలా మంది 40-30 మెంబర్స్ బాగానే వచ్చి బౌన్సర్ నేను చూసాను అనమాట. కార్ ఇక్కడ ఉన్నా అంతే. నాకు ఇక్కడ దెబ్బలు తాకినా, నార్మల్ దెబ్బలు తాకినా. ఓకే. అప్పుడు కూడా మీకు కూడా తాకినాయి. అంటే ఇప్పుడు పోలీసులు ఏమంటారు అంటే వితౌట్ పర్మిషన్ తోటి వచ్చింది కదా, అలా రావడం వల్ల నేను కేసు ఫైల్ చేసినా అని పోలీసు అంటారు. మరి అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు అంటే సంధ్య థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే మేము వచ్చినామని అంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నారు? అంటే ఇప్పుడు పోలీసులు కూడా విత్ ఎవిడెన్స్ తోటి ఒక 10 నిమిషాల వీడియో అయితే రిలీజ్ చేసి చూసారు అనుకుంటున్నాను. చూసినాను. దీనిపైన ఏమన్నా వాళ్ళకే తెలియాలా, ఆయన తప్పైతే ఏం లేదన్న. ఇక చాలా మంది టైం పాస్ గా ట్రోల్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లోపల ఏమొచ్చో వాళ్ళు తెలుస్తుంది అన్న. అంటే ఇప్పుడు చూసుకుంటే మొన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు, చూసారు నేషనల్ లెవెల్గా ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అంటే అలా పెట్టడం తప్పు అయింది. అంటే ఆ ప్రెస్ మీట్లో చాలా అబద్ధాలు మాట్లాడిండు. దానికి ఇక నెక్స్ట్ డేనే పోలీసులు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అంటే విత్ ప్రూఫ్ తోటి. అంటే అబద్ధాలు మాట్లాడిగా మేము నిజాలు ఉన్నాయని చెప్పి ప్రూఫ్ పెట్టారు. మీకేమనిపిస్తుంది ఆ ప్రెస్ మీట్లో అబద్ధాలు? యాజ్ ఏ ఫ్యాన్గా అల్లు అర్జున్ గారు జెన్యున్గా చెప్పండి బ్రో. అబద్ధాలు అయితే ఏముండవన్నా, నేను ఫ్యాన్గానే చెప్తున్నా కదా. అబద్ధాలు అయితే ఏముండవు, నిజాలే అన్న. అంటే చాలా మంది తెలుసు కదా, ట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇవి అన్ని అబద్ధాలు చెప్పడం, నిజాలు కావని వాళ్ళు ఎంత సుత్తి ఏదో చెప్తూనే ఉంటారు సోషల్ మీడియాలో, అవన్నీ నమ్మవద్దు. ఓకే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి నెక్స్ట్ డేనే తెలుసా ఇప్పుడు రేవతి అనే అమ్మాయి చనిపోయిందని? లేదంటే ఆ నైటే తెలుసా అల్లు అర్జున్ గారు? నెక్స్ట్ డే తెలుసు. నైట్ తెలియదు, ఆయన లోపల ఉండు కదా, ఆయన గెలవదు కదా. నా 4 days తర్వాత ఆయన గెలిచాను అన్నమాట. 4 days తర్వాత ఆయన వీడియో పెట్టినప్పుడు ఇట్లా అయిందని ఆయన గెలవదు. ఆయన చూస్తే ఆయన కూడా అక్కడ ఉంటుండే కదా. ఓకే. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే ఇన్వెస్టిగేషన్ తీసుకుపోయారు, మీరు చూద్దామని వచ్చారు యాజ్ అ ఫ్యాన్స్ గా. లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు మీకు అక్కడ సైడ్? లోపల ఎంట్రీ ఇస్తాను. నేను ఇప్పుడు వచ్చాను, జస్ట్ ఇప్పుడు వచ్చాను. బ్యాంకులో ఇప్పుడు వచ్చాను అనమాట. ఇప్పుడు ఇక ముందు ఏం జరగబోతుందని అనిపిస్తుంది? అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారికి జైలు తప్పదని అంటారా యాజ్ ఎ ఫ్యాన్ గా? అల్లు అర్జున్ గారికి మళ్ళీ జైలు తప్పదని అంటారా? ఇప్పుడు పోలీసు వాళ్ళ సీరియస్నెస్ చూస్తుంటే వీళ్ళది తప్పదు, మళ్ళీ జైలుకి వెళ్తారని అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే అయిపోతే తెలుస్తుంది. వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ సెలబ్రిటీ వాళ్ళకే రెడీ ఉన్నారు కదా బ్రో వాళ్ళు. ఏమో తెలియదు. ఓకే. వాళ్ళకి ఫైనల్ గా నువ్వు ఏం చెప్పబోతున్నావు? ఫైనల్ అయితే ఏమున్నాయి నాకు ఇప్పుడు లాస్ట్ అయితే అయిపోతుంది అనిపిస్తుంది. లోపల మీటింగ్ అయితే అయిపోయట్లే, వాళ్ళకి వెళ్ళాలి కదా. ఓకే. థ్యాంక్